హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్స్. సో C++ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా వినండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫంక్షన్ అంటే ఏంటి అని చూసినట్టయితే, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ వర్క్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. మనం ఏదైనా ఒక టాస్క్ని చేయాలి అనుకున్నప్పుడు దానికోసం వచ్చేసి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కలిసి ఒక టాస్క్ని పర్ఫామ్ చేసినట్టయితే దాన్ని మనం సింపుల్గా ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి ఒక ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నాం కదా. సో ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటప్పుడు మనం కంప్లీట్ కోడింగ్ని ఒకే ప్లేస్లో రాయకుండా ఆ కోడింగ్ని మనం డివైడ్ చేస్తాం అనమాట, ఒక్కొక్క పార్ట్ లాగా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేయడం జరుగుతుంది. అలా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఒక పర్టికులర్ టాస్క్ని లేదా ఒక పర్టికులర్ ఒక వర్క్ని చేసినట్టయితే మనం దాన్ని వచ్చేసి సింపుల్గా ఒక ఫంక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మనకు వచ్చేసి బై డిఫాల్ట్గా మనకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నా ఒక బై డిఫాల్ట్గా ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం C++లో చూసుకున్నట్టయితే కూడా మనకు బై డిఫాల్ట్గా ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. అదేం ఫంక్షన్ అంటే మెయిన్ ఫంక్షన్. ఓకేనా? సో మెయిన్ ఫంక్షన్ అనేది మనకు బై డిఫాల్ట్గా ఉంటుంది. సో మనకి ఈ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా, అంటే ఏదో ఒక టాస్క్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి దాని ద్వారా వచ్చే అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాం అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం వల్ల మనకు ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ రీడబుల్గా ఉంటుంది అండ్ రీయూజబుల్గా ఉంటుంది. సో సింపుల్గా అంటే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. సో రీడబుల్ అంటే చదవడానికి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి సో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి పెట్టేసాము. సో ఒక 1 మంత్ తర్వాత కావచ్చు, ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత కావచ్చు, దాన్ని మనం అప్డేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో లేదా కొత్త ప్రోగ్రామర్స్ దాన్ని అర్థం చేసుకోవాలి అనుకున్నా కూడా మనం ఇలా ఫంక్షన్స్ని క్రియేట్ చేసి పెట్టినట్టయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మెయిన్ ఇంకొక ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే రీయూజబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసామనుకోండి, అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేసి. సో ఆ ఫంక్షన్ని మీరు ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే మీరు అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రోగ్రామ్ని మళ్ళీ రాయకుండా ఒకసారి రాసేసి ఆ కోడింగ్ని మీరు ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మెయిన్గా మనం ఈ ఫంక్షన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను వచ్చేసి మనము బై డిఫాల్ట్గా మనకు మెయిన్ మెథడ్ అనేది ఉంటుందని. సో దానికోసం వచ్చేసి ఇంటూ మెయిన్ అనేసి మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాం కదా. బట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోబోతున్నాం. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో వచ్చేసి మనకు టోటల్గా 2 టైప్స్ ఉన్నాయి. సో 2 టైప్స్ ఏంటి అంటే జీరో పారామీటరైజ్డ్ ఫంక్షన్స్ లేదా పారామీటరైజ్డ్ ఫంక్షన్. అంటే మనకు వచ్చేసి ఆ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్స్కి మనం ఎలాంటి ఏదైనా పారామీటర్స్ని పాస్ చేసినట్టయితే ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్, అండ్ పారామీటర్ని పాస్ చేయకుండా సింపుల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసినట్టయితే అది జీరో పారామీటరైజ్డ్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి నేను రెండింటిని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మీరు వచ్చేసి ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆ ఫంక్షన్కి సంబంధించిన రిటర్న్ టైప్ని ఫాలో ఇవ్వాలి. సో ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏదైనా వాల్యూని కనుక రిటర్న్ చేస్తున్నామా లేక ఆ ఫంక్షన్ ద్వారా ఓన్లీ మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నామా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ ఫంక్షన్ ద్వారా మనం వచ్చేసి ఓన్లీ అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నట్టయితే మనకు ఎలాంటి రిటర్న్ టైప్ రాదు. సో ఎలాంటి రిటర్న్ టైప్ రాదు అనుకున్నప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో వచ్చేసి మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి 2 వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము. సో 2 వాల్యూస్ని యాడ్ చేసి ఆ వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో, అడిషన్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం రిటర్న్ చేయాలనుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో మనం వచ్చేసి ఇంట్ కానీ లేదా డబుల్ కానీ, సో ఇలా మనం వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ని ఎలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ని డెవలప్ చేస్తున్నాం అని దాన్ని బేస్ చేసుకొని మనం రిటర్న్ టైప్ని పాస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను వాయిడ్ అనే రిటర్న్ టైప్ని తీసుకుంటాను. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఎలాంటి రిటర్న్ టైప్ అనేది రాదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక ఫంక్షన్ కదా. సో ఆ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము, మెయిన్ అనేసి ఒక నేమ్ని ఇచ్చేస్తాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా అదే మనం వచ్చేసి ఏదైనా ఒక ఫంక్షన్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఆ ఫంక్షన్కి ఒక నేమ్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఫంక్షన్ యొక్క నేమ్ సింపుల్గా డిస్ప్లే అని ఇచ్చేసాను. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి డిస్ప్లే అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా పారెంథసిస్ ఉంటుంది. ఈ పారెంథసిస్లో మనం వచ్చేసి పారామీటర్ని పాస్ చేస్తాం. అంటే ఆ ఫంక్షన్ వచ్చేసి ఏవైనా వాల్యూని యాక్సెప్ట్ చేసుకుంటుందా, ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మాత్రం మనకు టాస్క్ని పర్ఫామ్ చేస్తుందా అన్నట్టయితే మనం ఈ పారెంథసిస్లో వచ్చేసి మనం పారామీటర్ని పాస్ చేయాలి. సో ఆ పారామీటర్ని ఎలా పాస్ చేస్తాం అనేది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం కర్లీ బ్రాకెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిసి మనకు ఒక
స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పాను కదా. సో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాయడం జరుగుతుంది. ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మనం ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే మనం అన్ని స్టేట్మెంట్స్ రాయవచ్చు. అన్ని స్టేట్మెంట్స్ కలిపి మనకి ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక అవుట్పుట్ ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఒక మెథడ్ అనేది ఎలా క్రియేట్, ఒక ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను Coutని యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఏ బేసిక్ ఫంక్షన్ లేదా దిస్ ఇస్ ఏ సింపుల్ ఫంక్షన్. సో ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేద్దాం, ఓకేనా. సో సింపుల్గా నేను ఏం చేశాను ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ ప్రింట్ చేయడం ప్రింట్ చేస్తున్నాను Coutని యూజ్ చేసి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్లో మనకు బై డిఫాల్ట్గా ఒక మెథడ్ ఉంటుంది అని చెప్పాను కదా. అదేంటి మనకు మెయిన్ మెథడ్ కదా. సో మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాక మనకు వచ్చేసి డైరెక్ట్గా మన కంపైలర్ వచ్చేసి ఆ మెయిన్ మెథడ్ని కాల్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనము సపరేట్గా యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ని కనుక క్రియేట్ చేసామనుకోండి, సో ఆ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఏవైతున్నాయో ఆ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ అనేవి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే మనం వచ్చేసి ఏదైనా ఒక యూజర్ డిఫైన్డ్ మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ మెథడ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ మెథడ్ని మనం కాల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనం ఏదైనా ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ని మనం కాల్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఆ మెథడ్ యొక్క నేమ్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. సో ఇక్కడ మెథడ్ యొక్క నేమ్ ఏంటి మనకు డిస్ప్లే కదా. సో డిస్ప్లే అనేసి ఇచ్చేస్తున్నాను. సో డిస్ప్లే అని ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి కర్లీ సెమికోలన్, ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇంటూ మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ మెథడ్ ద్వారా యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ని మనం కాల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసాం, అది డిస్ప్లే మెథడ్ కాబట్టి సో మెయిన్ మెథడ్ ద్వారా నేను ఆ డిస్ప్లే మెథడ్ని కాల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను, చూడండి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి దిస్ ఈజ్ ఏ బేసిక్ ఫంక్షన్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వచ్చేసి సింపుల్గా అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. ఒక మెథడ్ని క్రియేట్ చేయవచ్చు. ఆ మెథడ్ ద్వారా మనం వచ్చేసి అవుట్పుట్ని కూడా ప్రింట్ చేయవచ్చు. ఇక్కడ మనం ఏం చేసాము, ఏదైతే మెథడ్ని క్రియేట్ చేసామో ఆ మెథడ్ ద్వారానే మనం అవుట్పుట్ని ప్రింట్ చేయడం జరిగింది, ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే జీరో పారామీటరైజ్డ్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మెథడ్ని క్రియేట్ చేసినప్పుడు ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయట్లేదు, జస్ట్ మెథడ్ని క్రియేట్ చేసేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసేసి ఆ ఫంక్షన్ ద్వారా మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాం కదా. బట్ ఇప్పుడు వచ్చేసి అలా కాకుండా మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఒక మెథడ్ ఒక ఫంక్షన్. సో నేను వచ్చేసి కొన్ని టైమ్స్ మెథడ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాను. సో మెథడ్ అని ప్రొనౌన్స్ చేసిన, ఫంక్షన్ అని ప్రొనౌన్స్ చేసిన సేమ్ టాపికే. సో మనకు వచ్చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైప్గా పిలుస్తారు. సో C++లో ఫంక్షన్ అని పిలుస్తారు, జావా పైథాన్లో చూసుకున్నట్టయితే మెథడ్ అని పిలుస్తారు. సో నాకు అందుకే రిపీటెడ్గా మెథడ్ అని వస్తుంది. సో మెథడ్ అన్న ఫంక్షన్ అన్న సేమ్ టాస్క్ చేస్తుంది, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, మీరేం టెన్షన్ పడకండి నేను మెథడ్ అని ప్రొనౌన్స్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ ఫంక్షన్ వచ్చేసి మనకు ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు అలా కాకుండా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్స్కి మనం పారామీటర్ని పాస్ చేసి ఆ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటే వాల్యూని ఎలా ప్రింట్ చేస్తాము ఏంటి అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేస్తాము, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలి కదా. సో ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టైప్ని పాస్ చేయాలి అని చెప్పాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి ఏంటి, ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏదైనా ఒక వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి రిటర్న్ టైప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ద్వారా 2 నంబర్స్ని తీసుకొని ఆ 2 నంబర్స్ని యాడ్ చేసి వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో ఆ సమ్ని మెయిన్ మెథడ్కి రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసి 2 నంబర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను కదా. సో 2 నంబర్స్ని అవి ఇంటీజర్ నెంబర్స్. సో 2 ఇంటీజర్ నెంబర్స్ని యాక్సెప్ట్ చేసి వాటిని యాడ్ చేసేసి వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంటీజర్, ఆ ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు వచ్చేసి రిటర్న్ టైప్ ఏమవుతుంది, ఇంట్, ఓకేనా. సో మనం వచ్చేసి ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, వేరియబుల్స్ మెథడ్ యొక్క నేమ్ ఇవ్వాలి కదా. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా యాడ్ అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో సింపుల్గా యాడ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల మనం వచ్చేసి మనం ఏదైతే టాస్క్ చేయాలనుకుంటామో ఆ టాస్క్ని చేస్తాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక వచ్చేసి పారాంథసిస్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఈ పారాంథసిస్లో మనం ఇంతకుముందు ఎలాంటి పారామీటర్స్ని పాస్ చేయలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము. సో ఏదైనా పారామీటర్ని కనుక మీరు పాస్ చేయాలి అనుకుంటే దీంట్లో కూడా వచ్చేసి మనకు టోటల్గా
డేటా టైప్ని పాస్ చేయాలి అండ్ వేరియబుల్ యొక్క నేమ్ పారామీటర్ యొక్క నేమ్ని కూడా పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2 ఇంటిజర్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను కదా. సో 2 ఇంటిజర్ వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి డేటా టైప్ వచ్చేసి నేను ఇంట్ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ పారామీటర్ యొక్క నేమ్. సో పారామీటర్ యొక్క నేమ్ మీకు ఏది కావాలంటే మీరు ఆ నేమ్ ఇవ్వచ్చు, ఎలాంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏ అని ఇస్తున్నాను. అండ్ అదేవిధంగా సెకండ్ పారామీటర్ క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ పారామీటర్ వచ్చేసి నాకు ఇంట్ టైప్ ఆఫ్ పారామీటర్, సో ఇంట్ అని చేశాను. అండ్ సెకండ్ పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా బి అని ఇస్తున్నాను. సో ఈ విధంగా నేను వచ్చేసి సింపుల్గా 2 పారామీటర్స్ని క్రియేట్ చేశాను కదా. సో ఈ 2 పారామీటర్స్ని నేను యాడ్ చేసేసి వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో, వచ్చిన సమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, అది వచ్చేసి ఇంటూ టైప్ ఆఫ్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అని చూసినట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. సో ఈ 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేసి వాటిని యాడ్ చేస్తున్నాం కదా. సో యాడ్ చేసినాక వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఈ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి, సమ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో ఈ పారామీటర్ ఏ అండ్ బి అనే వేరియబుల్స్ ద్వారా పారామీటర్స్ ద్వారా వచ్చిన వాల్యూస్ని యాడ్ చేసేసి ఆ వచ్చిన వాల్యూని వచ్చిన సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ సమ్ని మనం రిటర్న్ చేయాలి కదా. సో మనం ఏదైనా ఒక వాల్యూని కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే దానికోసం మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. అండ్ రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం ఏం రిటర్న్ చేస్తున్నాము, సమ్ అనే వేరియబుల్లోని వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో రిటర్న్ సమ్ అని చేస్తాము. సో రిటర్న్ సమ్ అని చేసినప్పుడు ఈ సమ్ అనే వేరియబుల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి అంటే ఈ మెథడ్ నుంచి పర్టికులర్గా ఈ స్పెసిఫిక్ యాడ్ అనే ఫంక్షన్ నుండి వేరే ఫంక్షన్కి మనం ఈ సమ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని పాస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మెయిన్ మెథడ్ ఉంది కదా. సో ఈ మెయిన్ మెథడ్ ద్వారా మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి పెట్టగానే ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూట్ అనేది జరగదు. ఆ ఫంక్షన్ని మనం మస్ట్ అండ్ షుడ్గా కాల్ చేయాలని. సో మనం ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం చేస్తాము, ఆ ఫంక్షన్ యొక్క నేమ్ని యూజ్ చేసుకుంటాం. సో ఆ ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇంతకుముందు మనం వచ్చేసి డిస్ప్లే అనేసి ఇలా పాస్ చేసాము. సో మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యాడ్ ఫంక్షన్ ఉంది కదా. సో యాడ్ ఫంక్షన్ వచ్చేసి ఏం చేస్తుంది, నాకు 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2 పారామీటర్స్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్, ఇంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ కదా. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసే టైంలో మనం డైరెక్ట్గా కాల్ చేయకుండా ఈ పారాంథసిస్లో మనం వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఏ వాల్యూస్ని, అక్కడ ఏవైతే పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయో ఆ పారామీటర్స్లోకి మనం వాల్యూస్ని పాస్ చేయాలి. సో ఇక్కడ మనకు కంప్లీట్గా 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 వాల్యూస్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవి వచ్చేసి ఇంటిజర్ టైప్ ఆఫ్ పారామీటర్స్ కాబట్టి మనం ఇంటూ వాల్యూస్ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను 10, ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేసి 2 వాల్యూస్ని పాస్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ ఎన్ని పారామీటర్స్ కావాలనుకుంటే మీరు అన్ని పారామీటర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ కావాలనుకుంటే మీరు అలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో మీరు ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ని అన్ని పారామీటర్స్ని పాస్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి యాడ్ ఆఫ్ 10, 25 అని ఇచ్చేసాను. సో ఈ విధంగా మనం వచ్చేసి యాడ్ ఆఫ్ 25, 10, 25 ఇచ్చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ అనేది కాల్ అవుతుంది, అంటే ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఒకసారి రన్ చేసి చూపిస్తాను. బిల్డర్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో బిల్డర్ రన్ పైన క్లిక్ చేసేసి అయితే మనకు ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో అవుట్పుట్ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు, మనం ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ చేసేసాము. ఓకే, ఆ ఫంక్షన్ ద్వారా ఆ 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం కదా, అంటే మనం వచ్చేసి వేరే ఫంక్షన్కి పంపిస్తున్నాం కదా. సో ఆ ఫంక్షన్ని పంపించినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి యూజర్ డిఫైన్ చేసిన ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో అలా కాల్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ని మనం ఏం చేస్తున్నామో కాల్ చేస్తాం కదా. సో ఆ ఫంక్షన్ని కాల్ చేయడం ద్వారా మనకు వచ్చేసి ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అదే వాల్యూ సమ్ అనే వాల్యూ. ఎందుకు మనం ఇక్కడ వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి సమ్ అనే వేరియబుల్ ఉన్న వాల్యూని మనం రిటర్న్ చేయాలి అని చూస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం సమ్ని పాస్ చేస్తున్నాం కాబట్టి మనకు అక్కడ వాల్యూ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాడ్ ఆఫ్ 10, 25 అని ఇచ్చినప్పుడు మనకు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఆ రిటర్న్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్ అయిన వాల్యూని నేను ఇంకొక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, వచ్చేసి సింపుల్గా డిస్ప్లే అనేసి ఒక వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా డిస్ప్లే వేరియబుల్ యొక్క నేమ్. సో ఈ వేరియబుల్ యొక్క నేమ్ని బేస్ చేసుకొని మనం ఈ సమ్ అనే వాల్యూలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఆ వాల్యూ వచ్చేసి మనకు డిస్ప్లే అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో డిస్ప్లే అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ డిస్ప్లే అనే వేరియబుల్ ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలి కదా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి సింపుల్గా సిఅవుట్ వాల్యూని యూజ్ చేస్తున్నాను. సో సిఅవుట్ని యూజ్ చేసేసి డబల్ కోట్స్లో సమ్ అని ఇచ్చేసి
నెక్స్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటాం. సో వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మనకు డిస్ప్లే కదా, సో సింపుల్గా నేను డిస్ప్లే అని ఇచ్చేస్తాను, డిస్ప్లే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది కనుక వాల్యూని రిటర్న్ చేసినట్టయితే ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి సమ్ అనే వేరియబుల్లోని వాల్యూని డిస్ప్లేలో అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఆ డిస్ప్లే అనే వేరియబుల్ని ప్రింట్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ప్రింట్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనం ఏం చేసాము, ఇక్కడ ఇంటూ డిస్ప్లే అనేది ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా. సో అది ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది కూడా మనం పాస్ చేయాలి కదా. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంటూ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి తీసుకున్న వేరియబుల్స్ వచ్చేసి ఇంటూ వేరియబుల్స్, అండ్ మనకు సమ్ వచ్చేది కూడా ఇంటూ టైప్ ఆఫ్ ఫామ్, అండ్ ఈ మెథడ్ రిటర్న్ చేసేది కూడా మనకు ఇంటూ టైప్ ఆఫ్ వేరియబుల్. కాబట్టి మనం ఇక్కడ మెథడ్ని కాల్ చేసినప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇంటూ టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, రన్ చేసి చూపిస్తాను. నేను బిల్డర్ రన్ పైన క్లిక్ చేస్తాను. సో బిల్డర్ రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు 10 + 25 = 35 యాడ్ అయిపోయి మనకు సమ్ 35 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా కూడా ఫ్రెండ్స్ మనం వచ్చేసి సింపుల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసేసి ఆ ఫంక్షన్లోకి మనము పారామీటర్ని క్రియేట్ చేసి ఆ పారామీటర్ ద్వారా మనం వాల్యూని పాస్ చేసి దాని ద్వారా మనము మనకు కావాల్సిన టాస్క్ ఏదైతే ఉంటుందో అది చేయవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి a+b అని ఇచ్చేసాను కాబట్టి సమ్ = a+b ద్వారా మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అయింది. ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాము. ఆ రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నేను మెయిన్ మెథడ్ ద్వారా యాక్సెప్ట్ చేసేసి దాన్ని మెయిన్ మెథడ్ ద్వారా ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ప్రింట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వచ్చేసి ఇలా కాకుండా మనం మెథడ్ని రిటర్న్ చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ ఇదే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్ ద్వారానే మీరు వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సింపుల్గా ఇంటూ యాడ్ ఇంటూ ఏ ఇంటూ బి అనేసి మనం చేసాం కదా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ ఫంక్షన్ ద్వారా వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ ఫంక్షన్ ద్వారా వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఆ ఫంక్షన్లోనే Coutని యూజ్ చేసేస్తున్నాను. సో చూడండి, Cout ద్వారా సమ్ ఈజ్ అనేసి నేను ఆ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి మనకు సమ్ కాబట్టి సమ్ అని చేసాను. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ ద్వారానే మనం వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కదా. సో అలాంటప్పుడు మనకి ఈ ఫంక్షన్ ద్వారా వచ్చే వాల్యూని మనం వేరే ప్లేస్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దానికోసం ఇక్కడ వచ్చేసి మనకు రిటర్న్ టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రిటర్న్ టైప్ వచ్చేసి సింపుల్గా మనం వాయిడ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చెయ్యదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చెయ్యదు, సో అక్కడ మనం వాయిడ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వాయిడ్ యూజ్ చేస్తాను. సో వాయిడ్ ద్వారా సేమ్ ఏ అనే బి అనే వాల్యూస్ని తీసుకుంటాను, ఆ వాల్యూస్ని యాడ్ చేసేస్తున్నాను, దాని ద్వారా వచ్చిన ఆ వాల్యూని అవుట్పుట్ని ప్రింట్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా కాల్ చేయాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ వచ్చేసి కాల్ చేసేస్తున్నాను. బట్ మనం వచ్చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి ఎలాంటి వాల్యూ అనేది రిటర్న్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ ఈ ఇంటూ డిస్ప్లే అనే వేరియబుల్ అవసరం లేదు. జస్ట్ మనం డైరెక్ట్గా దాని ద్వారా అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం. సో నీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మనం ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాక ఆ ఫంక్షన్ని మీరు ఎన్ని టైమ్స్ కావాలనుకుంటే మీరు అన్ని టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అనేసి. సో ఫస్ట్ టైం వచ్చేసి నేను 10 and 25 అనే వాల్యూస్ని పాస్ చేసి కాల్ చేస్తున్నాను. సో సెకండ్ టైం వచ్చేసి నేను 25, 15 అనేసి ఇంకొక 2 వాల్యూస్ని పాస్ చేసి కాల్ చేసేస్తున్నాను. అదేవిధంగా నేను వచ్చేసి ఇంకొక టైం కూడా కాల్ చేస్తున్నాను. సో యాడ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 29, 39. ఓకేనా. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఎన్ని టైమ్స్ కావాలి అనుకుంటే అన్ని టైమ్స్ మీరు సేమ్ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సేమ్ ఫంక్షన్ని 3 times 3 డిఫరెంట్ వాల్యూస్తో కాల్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేది. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఆ ఫంక్షన్ అనేది 3 times ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చేసి మనం వాల్యూస్ని పాస్ చేసాం కదా. సో చూడండి, సమ్ ఈజ్ 35 అనేది ప్రింట్ అయింది. అండ్ సెకండ్ టైంకి వచ్చేసరికి సమ్ ఈజ్ 180 అని ప్రింట్ అయింది. అండ్ థర్డ్ టైంకి వచ్చేసి సమ్ ఈజ్ 68 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా వాల్యూని కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కంప్లీట్గా ఫంక్షన్స్ టాపిక్ గురించి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాం. సో ఫంక్షన్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిటర్న్ టైప్ని పాస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ యొక్క నేమ్ని పాస్ చేయాలి. అండ్ ఆ ఫంక్షన్ వచ్చేసి ఏవైనా పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఆ పారామీటర్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్ అనేది ఇచ్చేసి దాని యొక్క పారామీటర్ యొక్క నేమ్ని ఇవ్వాలి. అండ్ మీకు వచ్చేసి మనం ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు మనం 2 waysలో క్రియేట్ చేయవచ్చు. ఆ ఫంక్షన్ ద్వారానే వచ్చిన అవుట్పుట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, లేదా ఆ ఫంక్షన్ ద్వారా వచ్చిన అవుట్పుట్ ఏదైతే
ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిటర్న్ చేసి వేరే ఫంక్షన్లో ఆ వాల్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం వచ్చేసి మనం రిటర్న్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఒక ఫంక్షన్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొక ఫంక్షన్లో ఎలా యూజ్ చేసుకుంటాం అనేది కూడా చూశాను. అలా కాకుండా మీరు డైరెక్ట్గా అదే ఫంక్షన్ ద్వారా కూడా మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. సో మరి ఇలా ఒక ఫంక్షన్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే ఫంక్షన్కి రిటర్న్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం a ప్లస్ b అనేసి తీసుకున్నాం కదా, ఆ వాల్యూస్ని వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ మెథడ్కి సెండ్ చేసేసి ఆ మెయిన్ మెథడ్లో ఇంకో కొంత టాస్క్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో a ప్లస్ b ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి నేను c అనే వాల్యూని యాడ్ చేయాలనుకున్నాను. సో ఈ విధంగా మనం వచ్చేసి ఆ వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా వేరే ఏదైనా టాస్క్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ రిటర్న్ అనే కీవర్డ్ ద్వారా ఆ ఫంక్షన్ ద్వారా వచ్చిన వాల్యూని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ఫంక్షన్స్ టాపిక్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.